అమ్మా, మనకు ఇల్లు లేదా? మనం ఇక్కడే ఎందుకు పడుకుంటున్నాం అంటూ ఓ 4.5 అమ్మాయి తన తల్లిని అడిగింది. తన బిడ్డ అడిగిన ప్రశ్నకు ఆ తల్లి దగ్గర సమాధానం లేదు. చేతిలో ఉన్న కంచాన్ని కూతురి చేతిలో పెట్టి, పద, టైమైంది, మనం రోడ్డుపై నిలబడి భిక్షాటన చేస్తేనే పస్తులు లేకుండా ఉండగలం అంటూ వారంటున్న మురికివాడ నుంచి రోడ్డుపైకి కూతుర్ని తీసుకొచ్చింది ఆ తల్లి. ఇక తండ్రి ఒకవైపు, తల్లి మరోవైపు వెళ్తుంటే తాను ఆ రోడ్డు వద్దే ఆగి భిక్షాటన మొదలు పెట్టిందా అమ్మాయి. కట్ చేస్తే అదే అమ్మాయి గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. ఇన్స్పిరేషనల్ స్టోరీ అంటే ఈమెదే కదా అని అనుకునేలా చేసింది. ఇంతకీ ఎవరామె? ఆమె ఏం చేసింది? ఈ వీడియోలో తెలుసుకుందాం. అది హిమాచల్ ప్రదేశ్ లోని మెక్లియోడ్ గంజ్ వీధి పక్కనే ఉన్న మురికివాడ నుంచి వచ్చిన పింకీ హరియన్ అనే 4.5 అమ్మాయి భిక్షాటన చేస్తోంది. ఆ మురికివాడలోనే పుట్టిన పింకీ తల్లిదండ్రులతో కలిసి చిన్నప్పటి నుంచి భిక్షాటన చేయటం తప్ప మరో లోకం తెలియకుండా పెరిగింది. ఎప్పట్లాగానే ఉదయాన్ని భిక్షాటన కోసం మెక్లియోడ్ గంజ్ వీధిలో తిరుగుతున్న పింకీని టిబెటన్ శరణార్థ బౌద్ధ సన్యాసి లాబ్సంగ్ జమ్యాంగ్ చూసి చలించిపోయారు. తన 7 పిల్లలంతా అమ్మ ఒడిలో కూర్చొని ఓనమాలు నేర్చుకుంటుంటే ఆ చిన్నారి మాత్రం పూట గడవటం కోసం ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తుందని తెలుసుకొని చాలా బాధపడ్డారు. ఇక వెంటనే పింకీ దగ్గరకు వెళ్లి ఆమె ఎక్కడ ఉంటుందో కూడా అడిగి తెలుసుకున్నారు లాబ్సింగ్. ఇక నువ్వు చదువుకుంటావా అని ఆయన పింకీని అడిగితే, నేను చదువుకుంటే మరి నాకు అన్నం ఎవరు పెడతారు? నేను, అమ్మ, నాన్న భిక్షాటన చేస్తేనేగా మేము భోజనం చేయగలం అంటూ పింకీ ముద్దుగా జవాబిచ్చింది. ఆ చిన్నారి అమాయకత్వానికి అంత చిన్న ఏజ్ లోనే తల్లిదండ్రుల గురించి ఆలోచించిన తీరు లాబ్సింగ్ ని చలించేలా చేసింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పింకీని తీసుకొని ఆమె తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లారు లాబ్సింగ్. పింకీని తనతో పంపిస్తే మంచిగా చదువు చెప్పిస్తానని లాబ్సింగ్ ఆమె తల్లిదండ్రులకు చెప్పారు. మొదట వారు అందుకు ఒప్పుకోలేదు. కానీ వారిని ఒప్పించి చివరికి పింకీని ధర్మశాలలోని దయానంద్ పబ్లిక్ స్కూల్లో చేర్పించారు లాబ్సింగ్. అలా 2004లో మురికివాడ నుంచి ధర్మశాలకు వెళ్లింది పింకీ. అక్కడే హాస్టల్లో ఉండే పింకీ చదవటంలో అందరికంటే ముందుండేది. అసలు నువ్వు చదువుకొని పెద్దయ్యాక ఏం చేద్దామని అనుకుంటున్నావు అని పింకీని టీచర్స్ అడిగితే, నేను డాక్టర్ అయి పూర్ పీపుల్స్ కి హెల్ప్ చేస్తా అని చెప్పింది. అలా చెప్పినట్టే డాక్టర్ అవటం కోసం ఇంటర్లో బైపీసీ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత వెంటనే నీట్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయింది. నీట్ ఎగ్జామ్ ను అయితే క్లియర్ చేయగలిగింది. కానీ తన ఎకనామికల్ ప్రాబ్లమ్స్ మాత్రం క్లియర్ చేసుకోలేకపోయింది. కూతుర్ని డాక్టర్ చదివించే స్తోమత ఆమె తల్లిదండ్రులకు లేదు. ఇంతవరకు చదువుకోవటమే గ్రేట్, మన తలరాత ఇక ఇంతే అని పింకీ తల్లిదండ్రులు అన్నా ఆమె మాత్రం వెనకడుగు వెయ్యలేదు. ఇక పింకీకి మొదటి నుంచి చదువు చెప్పించిన ఉమంగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు అజయ్ శ్రీవాస్తవ తనకున్న పరిచయాలతో బ్రిటన్ కు చెందిన టాంగ్ లెన్స్ చారిటబుల్ ట్రస్ట్ కు పింకీ పరిస్థితి గురించి వివరించారు. దీంతో పింకీకి సాయం చేయడం కోసం టాంగ్లెన్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. అలా ఆ ట్రస్ట్ సాయంతో చైనాలోని ఫేమస్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది పింకీకి. తనపై పెట్టుకున్న నమ్మకాలను బొమ్ము చేయకుండా కష్టపడి ఎంబీబీఎస్ పట్టా సాధించి ధర్మశాలకు తిరిగి వచ్చింది పింకీ. ఇక పట్టాతో తిరిగి వచ్చిన పింకీకి ఘన స్వాగతం పలికారు ధర్మశాలలోని విద్యార్థులు. ఇంత ఈజీగా నీట్ క్వాలిఫై కావటంతో పాటు మంచి పర్సంటేజీతో ఎంబీబీఎస్ పట్టా ఎలా సాధించారు అని అక్కడున్న విద్యార్థులు పింకీని అడిగితే, తన చిన్నప్పుడు పేదరికంలో గడిపిన రోజులు తనకు సవాలుగా ఉండేవని, మురికివాడల నేపథ్యమే తనకు పెద్ద స్ఫూర్తి అని చెప్పుకొచ్చింది. ఓ డాక్టర్ గా పేదలకు సేవ చేయడమే తన ముందున్న లక్ష్యమని చెబుతోంది పింకీ హరియన్. అయితే ఇతర దేశాల్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వారు భారతదేశంలో ప్రాక్టీస్ పెట్టుకోవాలంటే ఇండియన్ గవర్నమెంట్ ఓ ఎగ్జామ్ పెడుతుంది. ప్రస్తుతం ఆ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతోంది పింకీ. ఇక పింకీ స్టోరీని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ శభాష్ అంటూ పొగుడుతున్నారు. నిజంగా పింకీ చాలా గ్రేట్ కదా. ఒకప్పటి బిచ్చగత్తె, ఇప్పుడు ఎంబీబీఎస్ పట్టా పొందిన డాక్టర్. చదువుకుంటే లైఫ్ ఎలా టర్న్ అవుతుందో తెలుసుకోవటానికి పింకీ లైఫ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మరి పింకీ రాయబోతున్న ఎంట్రన్స్ ఎగ్జామ్ ను క్లియర్ చేసి త్వరలోనే ఇండియాలో ప్రాక్టీస్ పెట్టుకునేందుకు మన తరపున ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. అలాగే మేమిచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు.